హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ తెలుగులో నేర్చుకుందాం. ఫస్ట్, భారతదేశపు తొలి పేమెంట్స్ బ్యాంకును ఎయిర్టెల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? భారతదేశపు తొలి పేమెంట్స్ బ్యాంకును ఎయిర్టెల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? రాజస్థాన్. 10వ ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నది ఎవరు? 10వ ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నది మనోజ్ బాజ్పేయి. దాదాపు 7,000 సంవత్సరాల క్రితం నాటి పట్టణాన్ని ఏ దేశంలో గుర్తించారు? దాదాపు 7,000 సంవత్సరాల క్రితం నాటి పట్టణాన్ని ఏ దేశంలో గుర్తించారు? ఈజిప్ట్లో అండి. ఏఐబిఏ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఏఐబిఏ లెజెండ్స్ అవార్డును ఎవరికి బహిష్కరించింది? ఏఐబిఏ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఏఐబిఏ లెజెండ్స్ అవార్డును ఎవరికి బహుకరించింది? మేరీ కోమ్. హాకీ ఇండియా అధ్యక్షురాలిగా ఎన్నికైంది ఎవరు? హాకీ ఇండియా అధ్యక్షురాలిగా ఎన్నికైంది మరియమ్మ కోషి. నెక్స్ట్, డెత్ అండర్ ది థియోథర్స్ పుస్తక రచయిత ఎవరు? రస్కిన్ బాండ్. డెత్ అండర్ ది థియోథర్స్ పుస్తక రచయిత రస్కిన్ బాండ్. ఏఐబిఏ యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన భారతీయుడు ఎవరు? ఏఐబిఏ యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన భారతీయుడు సచిన్ సింగ్. ప్రారంభ ఖతర్ లేడీస్ ఓపెన్ను గెలుపొందింది ఎవరు? ప్రారంభ ఖతర్ లేడీస్ ఓపెన్ను గెలుపొందింది అదితి అశోక్. థాయిలాండ్ పార్లమెంట్ తదుపరి రాజుగా ఎవరిని ఎంపిక చేసింది? థాయిలాండ్ పార్లమెంట్ తదుపరి రాజుగా ఎవరిని ఎంపిక చేసింది? మహావజ్రలం కోన్. ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఎంఎం కుట్టి. బ్రెజిల్ ఫుట్బాల్ క్రీడాకారులతో వెళ్తున్న విమానం ఏ దేశంలో కుప్పకూలిపోయింది? బ్రెజిల్ ఫుట్బాల్ క్రీడాకారులతో వెళ్తున్న విమానం ఏ దేశంలో కూలిపోయింది? కొలంబియా. భారతదేశపు తొలి డిజిటల్ గ్రామంగా గుర్తింపు పొందిన అకోదర ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశపు తొలి డిజిటల్ గ్రామంగా గుర్తింపు పొందిన అకోదర ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఏకే భట్. పశువులు రైతులకు అనుసంధానంగా ఉండేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోర్టల్ ఏది? పశువులు రైతులకు అనుసంధానంగా ఉండేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోర్టల్ ఈ పశుహాత్. భారతదేశపు తొలి నగదు రహిత రాష్ట్రంగా అవతరించనున్న రాష్ట్రం ఏది? భారతదేశపు తొలి నగదు రహిత రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం గోవా అండి. నెక్స్ట్, కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మై జర్నీ త్రూ ఇండియన్ గ్రీన్ మూవ్మెంట్ పుస్తక రచయిత ఎవరు? కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మై జర్నీ త్రూ ఇండియన్ గ్రీన్ మూవ్మెంట్ పుస్తక రచయిత సునీత నరేన్ అండి. ఫ్రాన్స్ కన్జర్వేటివ్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో గెలుపొందింది ఎవరు? ఫ్రాన్స్ కన్జర్వేటివ్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో గెలుపొందింది ఫ్రాంకోయిస్ ఫిలోన్. వర్గీస్ కురియన్ జ్ఞాపకార్థం తొలి జాతీయ పాల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించారు? వర్గీస్ కురియన్ జ్ఞాపకార్థం తొలి జాతీయ పాల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించారు? 2016 నవంబర్ 26న. పాకిస్తాన్ 16వ ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? పాకిస్తాన్ 16వ ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? లెఫ్టినెంట్ జనరల్ కమర్ జావేద్ బజ్వా. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్కు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ ఏది? క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ అమితాబ్ కాంత్ కమిటీ. డిజిటల్ పేమెంట్ కార్డు వంటి సౌకర్యాన్ని ఏ పేరుతో హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? డిజిటల్ పేమెంట్ కార్డు వంటి సౌకర్యాన్ని ఏ పేరుతో హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విద్యా సాక్షరత అభియాన్. యునెస్కో అదృశ్య సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సాంస్కృతిక అంశం ఏది?
యునెస్కో అదృశ్య సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సాంస్కృతిక అంశం ఏది? యోగా. 2016 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన ఛాంపియన్ ఎవరు? 2016 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంతో ముఖ్యమంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది? డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ముఖ్యమంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది? చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక ముఖ్యమంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆసియాలోనే తొలి పొడవైన సైకిల్ రహదారిని ఎక్కడ ప్రారంభించారు? ఆసియాలోనే తొలి పొడవైన సైకిల్ రహదారిని ఎక్కడ ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్లో. ఎయిర్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఎయిర్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఉమర్ అబ్రోల్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? పిఎస్ బుల్లర్. 2016 మిస్ సుప్రనేషనల్ టైటిల్ సాధించిన యువతి ఎవరు? 2016 మిస్ సుప్రనేషనల్ టైటిల్ సాధించిన యువతి శ్రీనిధి శెట్టి. 6వ హార్ట్ ఆఫ్ ఏషియా మినిస్ట్రియల్ సదస్సు 2016 ఎక్కడ జరిగింది? 6వ హార్ట్ ఆఫ్ ఏషియా మినిస్టీరియల్ సదస్సు 2016 అమృత్సర్లో జరిగింది. ఐఏఎఫ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2016 అవార్డులకు ఎంపికైన వారు ఎవరు? ఐఏఎఫ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2016 అవార్డులకు ఎంపికైన వారు ఎవరు? హుసేన్ బోల్ట్, అల్మజ్ ఆయనా. నెక్స్ట్ 2016 మహిళల ఆసియా టీ20 కప్లో భారత్ ఏ దేశాన్ని ఓడించి విజేతగా నిలిచింది? 2016 మహిళల ఆసియా టీ20 కప్లో భారత్ ఏ దేశాన్ని ఓడించి విజేతగా నిలిచింది? పాకిస్తాన్ అండి. 2016 పెట్రోటెక్ సదస్సుల్లో మొత్తం ఎన్ని అవగాహన ఒప్పందాలు కుదిరాయి? 2016 పెట్రోటెక్ సదస్సుల్లో మొత్తం ఎన్ని అవగాహన ఒప్పందాలు కుదిరాయి? 11 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళల హక్కులకు భంగం కలుగుతుందని దానిని నిషేధించాలని తీర్పునిచ్చిన కోర్టు ఏది? ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళల హక్కులకు భంగం కలుగుతుందని దానిని నిషేధించాలని తీర్పునిచ్చిన కోర్టు అలహాబాద్ హైకోర్టు అండి. 2016 పురుషుల హాకీ జూనియర్ కప్ను గెలిచిన దేశం ఏది? 2016 పురుషుల హాకీ జూనియర్ కప్ను గెలిచిన దేశం భారత్. బెల్జియంని ఓడించి ఈ విజయం సాధించింది. 2016 బాలన్ డి అవార్డు అందుకున్న క్రీడాకారుడు ఎవరు? 2016 బాలన్ డి అవార్డు అందుకున్న క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన హెల్ప్ లైన్ నెంబర్ ఏది? డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన హెల్ప్ లైన్ నెంబర్ 14444. ఫెంగ్యూమ్ 4 అనే వాతావరణ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? ఫెంగ్యూమ్ 4 అనే వాతావరణ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం చైనా. బెంగళూరులో జరిగిన వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్స్ ను గెలుచుకున్న భారత క్రీడాకారుడు ఎవరు? బెంగళూరులో జరిగిన వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్ ను గెలుచుకున్న భారత క్రీడాకారుడు పంకజ్ అద్వానీ. భారత్లో ఎంఎస్ఎంఈల ప్రాజెక్ట్ అభివృద్ధికి అదనంగా రుణాలు పొందేందుకు భారత్ దీనితో గ్రాంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. భారత్లో ఎంఎస్ఎంఈల ప్రాజెక్ట్ అభివృద్ధికి అదనంగా రుణాలు పొందేందుకు భారత్ దీనితో గ్రాంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇటీవల ప్రపంచ బ్యాంక్ భారత్ పాక్లకు చెందిన ఏ ఒప్పందాన్ని తాత్కాలికంగా ఆపివేయాలని తెలిపింది? ఇటీవల ప్రపంచ బ్యాంకు భారత్ పాక్లకు చెందిన ఏ ఒప్పందాన్ని తాత్కాలికంగా ఆపివేయాలని తెలిపింది? సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా ఆపివేయాలని తెలిపింది. భారత్ పాక్ల మధ్య జరిగిన సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా ఆపివేయాలని తెలిపింది. భారత్ రష్యాల మధ్య 2016 డిసెంబర్లో జరిగిన ద్వైపాక్షిక నావికా విన్యాసాల పేరేమిటి? భారత్ రష్యాల మధ్య 2016 డిసెంబర్లో జరిగిన ద్వైపాక్షిక నావికా విన్యాసాల పేరు ఇందిరా నావీ 2016. భారత ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాత
పెద్ద నోట్ల రద్దును ప్రకటించింది? భారత ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏ దేశం పెద్ద నోట్ల రద్దును ప్రకటించింది? వెనిజులా అండి, ఆస్ట్రేలియాలో. సో వెనిజులా బొలివర్ 100 బ్యాంకు నోట్లను రద్దు చేసింది. చైనా నూతన కార్లో సర్వీస్ లింకింగ్ ఏ దేశాలతో ప్రారంభించింది? చైనా నూతన కార్లో సర్వీస్ లింకింగ్ ఏ దేశాలతో ప్రారంభించింది? నేపాల్, టిబెట్. చైనా నూతన కార్లో సర్వీస్ లింకింగ్ ఏ దేశాలతో ప్రారంభించిందండి? నేపాల్, టిబెట్. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ తెలుగు ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్ బిట్స్తో కలుద్దాం.